హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తస్సదియ్య. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత తమిళ్ కంటెస్టెంట్స్ ఎందుకు హీరోగా సక్సెస్ అవుతున్నారు, తెలుగు కంటెస్టెంట్స్ ఎందుకు ఆ రేంజ్లో సినిమా సక్సెస్ అందుకోలేకపోయారు? ఈ డౌట్ మీలో చాలామందికి వచ్చినట్టే నాకు కూడా వచ్చింది. ఒక పక్క తమిళ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ తర్వాత వాళ్ళకి వచ్చిన క్రేజ్ని యూజ్ చేసుకుని మూవీస్లో హీరోస్గా చేస్తుంటే, ఇంకొక పక్క తెలుగు కంటెస్టెంట్స్ మాత్రం యూట్యూబ్లో వీడియోస్, ఇన్స్టాలో బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకుంటూ ఇక్కడే ఆగిపోయారేంటి అని చాలామంది ఆడియన్స్కి డౌట్ వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్లో వాళ్ళకి ఓట్స్ వేసి సపోర్ట్ చేసి ఫినాలే వరకు తీసుకెళ్లిన ఫ్యాన్స్ ఏమనుకుంటారు? బయటికి వచ్చాక వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ మంచి ప్రాజెక్ట్స్ చేస్తారు, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు అని వెయిట్ చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ అక్కడే ఆగిపోయారు. అలా అని బిగ్ బాస్ వల్ల వాళ్ళకి ఏం హెల్ప్ అవ్వలేదు అని కాదు. ప్రమోషన్స్ చేసుకుంటూ చాలామంది కంటెస్టెంట్స్ బాగానే సెటిల్ అయ్యారు. కొంతమంది అయితే ఇంటర్వ్యూస్లో డైరెక్ట్గా ఒక మంత్లో 4 days ప్రమోషన్స్ చేస్తే చాలు, మిగతా టైం ఎంజాయ్ చేస్తాం, ఇంకా వేరే ప్రాజెక్ట్స్ చేయాల్సిన అవసరం ఏముంది అని కూడా చెప్పారు. కానీ సక్సెస్ అంటే కేవలం మనీ సంపాదించడం మాత్రమే కాదు. మీకు ఓట్స్ వేసిన ఫ్యాన్స్, మీకు సపోర్ట్ చేసిన ఆడియన్స్, మీరు మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, మిమ్మల్ని మంచి మూవీస్లో చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ చాలామంది కంటెస్టెంట్స్ మాత్రం ప్రమోషన్స్, ఈవెంట్స్, సోషల్ మీడియా ఇన్కమ్తో కంఫర్టబుల్ అయిపోయారు. కష్టపడి వాళ్ళకి ఓట్స్ వేసిన ఫ్యాన్స్ కోసం మంచి ప్రాజెక్ట్స్ చేయాలని అనుకోవడం లేదు. అలా అని అందరూ అలానే ఉన్నారని కాదు. కొంతమంది రిస్క్ తీసుకుని సినిమా ఇండస్ట్రీలో హీరోగా ట్రై చేస్తున్నారు. కానీ తమిళ్ కంటెస్టెంట్స్ లాంటి సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అలా అని మన తెలుగు కంటెస్టెంట్స్కి టాలెంట్ లేదు అని కాదు. మన తెలుగులో కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నా కూడా మూవీస్లో సక్సెస్ రాకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దాని గురించే ఈ వీడియో. ముందుగా తమిళ్ బిగ్ బాస్ నుంచి వచ్చి మూవీస్లో సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడాలి. హరీష్ కళ్యాణ్ బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1లో పార్టిసిపేట్ చేశాడు. హౌస్లోకి వెళ్ళకముందే కొన్ని సినిమాలు చేసినా పెద్ద రికగ్నిషన్ రాలేదు. కానీ బిగ్ బాస్ తర్వాత ఆడియన్స్ ఆయన పర్సనాలిటీతో కనెక్ట్ అయ్యారు. ఆ క్రేజ్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని ప్యార్, ప్రేమ, కాదల్ లాంటి సినిమాతో లీడ్ హీరోగా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. ఆ మూవీ సక్సెస్ తర్వాత రెగ్యులర్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. కవిన్ ముందుగా టీవీ సీరియల్ యాక్టర్. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసి యూత్లో మ్యాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు. హౌస్లో కాంట్రవర్సీస్ వచ్చినా బయటికి వచ్చాక ఆడియన్స్ సపోర్ట్ మాత్రం తగ్గలేదు. కానీ కవిన్ తొందరపడలేదు. వచ్చిన ప్రతి ఆఫర్ యాక్సెప్ట్ చేయలేదు. కొంత గ్యాప్ తీసుకుని తనకి సూట్ అయ్యే స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. దాని రిజల్ట్గా దాదా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కెవిన్ని జెన్యూన్ బాక్స్ ఆఫీస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసింది. ఇంకో ఎగ్జాంపుల్ రియో రాజ్. టీవీ యాంకర్ అండ్ సీరియల్ యాక్టర్గా ఆల్రెడీ ఫేమస్. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేశాడు. ఆ సీజన్లో విన్నర్ కాకపోయినా ఆడియన్స్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత సినిమా ఆపర్చునిటీస్ వచ్చాయి. రియో జర్నీ కవిన్ లాంటి బ్లాక్ బస్టర్ లెవెల్కి వెళ్ళకపోయినా బిగ్ బాస్ ఫేమ్ని సినిమా ఆపర్చునిటీస్గా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేసిన కంటెస్టెంట్స్లో ఆయన కూడా ఒకరు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళని ఓవర్ నైట్ హీరోస్ చేయలేదు. కానీ వాళ్ళకి వచ్చిన విజిబిలిటీని కరెక్ట్ ప్రాజెక్ట్స్తో యూజ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. తమిళ్ ఇండస్ట్రీ కూడా రియాలిటీ షో కంటెస్టెంట్స్ని లీడ్ హీరోస్గా యాక్సెప్ట్ చేయడానికి కొంచెం ఓపెన్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఇండస్ట్రీ ఎక్కువగా స్టార్ డ్రైవెన్. బిగ్ బాస్ పాపులారిటీ డైరెక్ట్గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్గా మారడం చాలా కష్టం. ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉండడం, రీల్స్ వైరల్ అవ్వడం ఒక విషయం, థియేటర్కి ఆడియన్స్ని తీసుకురావడం మరొక విషయం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ ఫేమ్ పర్మనెంట్ కాదు. మ్యాక్సిమం ఒక సీజన్ వరకే స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ సీజన్ వచ్చాక ఆడియన్స్ ఫోకస్ కొత్త కంటెస్టెంట్స్ మీదకి వెళ్ళిపోతుంది.
ఈ ప్రెషర్ వల్ల చాలామంది కంటెస్టెంట్స్ ఫేమ్ పీక్లో ఉన్నప్పుడే వచ్చిన ప్రతి సినిమా ఆఫర్ యాక్సెప్ట్ చేస్తారు. స్క్రిప్ట్ స్ట్రాంగ్గా, డైరెక్టర్ కేపబుల్లా, క్యారెక్టర్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా, ఇలాంటి విషయాలు పక్కన పెట్టి తొందరపడి ప్రాజెక్ట్స్ సైన్ చేస్తారు. రిజల్ట్ ఏంటంటే వీక్ స్క్రిప్ట్స్, లో బడ్జెట్ మూవీస్, ప్రాపర్ ప్లానింగ్ లేని ప్రాజెక్ట్స్. ఒక మంచి హిట్ సినిమా కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది. కానీ రాంగ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ బిగ్ బాస్తో వచ్చిన క్రేజ్ని కొన్ని నెలల్లోనే తగ్గిచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమంది శివాజీ గారిని ఎగ్జాంపుల్గా చెప్తారు. కానీ శివాజీ గారు బిగ్ బాస్ తర్వాత యాక్టర్ అవ్వలేదు. ఆయన ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. బిగ్ బాస్ ఆయనకి విజిబిలిటీని పెంచింది గానీ కెరియర్ని క్రియేట్ చేయలేదు. కానీ సీరియల్ యాక్టర్స్ లేదా టీవీ ఫేసెస్ సిచ్యువేషన్ మాత్రం డిఫరెంట్. ఇండస్ట్రీలో ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ టీవీలో ఫ్రీగా చూస్తున్నారు కదా, ఆడియన్స్ మళ్ళీ మనీ పెట్టి థియేటర్కి ఎందుకు వెళ్తారు అనే మైండ్ సెట్ కొంతమందికి ఇండస్ట్రీలో ఉంటుంది. కొంతమంది టీవీ సీరియల్ యాక్టర్స్ మూవీ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాక లాస్ట్లో వాళ్ళు సీరియల్ యాక్టర్స్ అని తెలిసి రిజెక్ట్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో మరింత ఎజిటేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ వాళ్ళని నెలల పాటు రియాలిటీ షోలో రియల్ పర్సనాలిటీతో చూస్తారు కాబట్టి సినిమాలో కొత్త క్యారెక్టర్గా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డౌట్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి ఉంటుంది. కొంతమంది అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారు అని ఆడియన్స్ క్యారెక్టర్ని కాకుండా కంటెస్టెంట్నే గుర్తుపడతారేమో అని నమ్ముతారు. ఈ ఓవర్ ఎక్స్పోజర్ ఫ్యాక్టర్ కూడా కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా పనిచేస్తుంది. ఇంకా చాలామంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే మూవీ ఆఫర్స్ రాకపోతే మళ్ళీ టీవీ షోస్లో చెయ్యొచ్చు కదా అని. నా ఒపీనియన్ ప్రకారం ఆ డెసిషన్ వెనుక కూడా ఒక భయం ఉంటుంది. చాలామంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్కి రావడం వెనక మెయిన్ రీజన్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్న టీవీ ఇమేజ్ని బ్రేక్ చేయడం. ఒక సీరియల్ యాక్టర్గా, టీవీ ఆర్టిస్ట్గా ఆడియన్స్ మైండ్లో ఉన్న ఇమేజ్ నుంచి బయటకి వచ్చి తనని తాను హీరో మెటీరియల్గా ప్రూవ్ చేసుకోవాలని బిగ్ బాస్కి వస్తారు. కానీ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ అదే టీవీ షోస్, డైలీ ప్రోగ్రామ్స్లో కంటిన్యూ అయితే ఆడియన్స్ పర్సెప్షన్ మారడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్లో వీళ్ళని ఆల్రెడీ టీవీలో ఫ్రీగా చూస్తున్నాం కదా, మళ్ళీ వీళ్ళ సినిమా కోసం టికెట్ ఎందుకు కొనాలి అనే ఒపీనియన్ ఉండొచ్చు. అందుకే కొంతమంది కంటెస్టెంట్స్ టీవీ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా పక్కన పెట్టి రిస్క్ తీసుకుని కొన్ని ఇయర్స్ వరకు సినిమా ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు. అది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ ఆ డెసిషన్ వెనుక ఉన్న ఆలోచన మాత్రం అర్థం చేసుకోవాలి. అందుకే నాకు పర్సనల్గా ఒక విషయం నచ్చదు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మూవీస్ సరిగ్గా ఆడకపోతే ఇన్స్టాలో వాళ్ళని ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ రియాలిటీలో ఒక మూవీ తీయడం అంత ఈజీ కాదు. ఇండస్ట్రీ పర్సెప్షన్, ఆడియన్స్ మైండ్ సెట్, టీవీ బ్యాక్గ్రౌండ్ మీద ఉన్న బయాస్, బిగ్ బాస్ వల్ల వచ్చిన ఓవర్ ఎక్స్పోజర్, రాంగ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్, మార్కెట్ కండిషన్స్ ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కంటెస్టెంట్స్ మిస్టేక్స్ ఉంటాయి. కానీ అలా అని వాళ్ళని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత సినిమా హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది టాలెంట్ ఒకటే సరిపోయే జర్నీ కాదు. టైమింగ్, స్క్రిప్ట్ సెలెక్షన్, ఇండస్ట్రీ సపోర్ట్, ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అన్నీ కలిసి రావాలి. అందుకే కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది స్ట్రగుల్ అవుతారు. కాబట్టి సక్సెస్ అనేది బిగ్ బాస్ ఫేమ్ మీద కాదు, ఆ ఫేమ్ని ఎలా యూజ్ చేసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. బిగ్ బాస్ ఒక డోర్ ఓపెన్ చేస్తుంది కానీ ఆ డోర్ నుంచి లాంగ్ టర్మ్ సినిమా కెరియర్ బిల్డ్ చేయడం మాత్రం కంటెస్టెంట్ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తస్సాదియా.